ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమః. అమ్మవారి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదా? అమ్మ దయ వలన అందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ, అమ్మవారి కరుణా కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. ఈరోజు అమ్మవారు ఏమి సందేశం చెప్పబోతూ ఉన్నారు అంటే కనుక, అమ్మ బిడ్డ తల్లి, నువ్వు ఈరోజు నుంచి ఈ సందేశం అంటే కనుక, నువ్వు చూడగానే నన్ను నువ్వు తాకావు అంటే ఈరోజు నువ్వు కోరిన 3 కోట్ల ధనంతో నీ తల్లిని కనకదుర్గమ్మలో నీ ముందుకు వచ్చాను, వద్దని వెనక్కు పంపకు బిడ్డ అని అమ్మవారైతే ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు మనకు అందించాలి అని చెప్పి అనుకుంటూ ఉన్నారు ఫ్రెండ్స్. మరి అమ్మవారు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా. మరి ఎవరైతే అమ్మవారి యొక్క పూర్తి సందేశాన్ని విని అమ్మవారి మీద పూర్తి నమ్మకం మాకు ఉంది అని చెప్పి ఎవరైతే అనుకుంటూ ఉన్నారో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి వీడియో వినడం స్టార్ట్ చేయండి. కింద కామెంట్లో శ్రీమాత్రే నమః అని టైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. అయితే చాలామంది చెప్తూ ఉన్నారు, అక్క ఎంత మీరు చెప్పే విషయాలు ఎంత మా జీవితాలలో మేము కష్ట సమయంలో ఉన్నప్పుడు అమ్మవారు పూజల వల్ల ఈ కష్ట పరిస్థితుల నుంచి మేము బయటపడి నేను నా ఫ్యామిలీ ఈరోజు చాలా సంతోషంగా ఉంటున్నాం అక్క. దానికి కారణం అమ్మవారి సందేశాలే. మా జీవితాలలో కూడా మంచి జరగాలనే ఉద్దేశంతో మీరు చేస్తున్నటువంటి ఆశీస్సులు, అమ్మవారి ఆశీస్సులు మాకు చాలా అంటే చాలా సహాయం చేస్తూ ఉన్నాయక్క. మీకు చాలా థ్యాంక్స్ అని చెప్పి చాలామంది ఫోన్స్లోను కామెంట్ సెక్షన్లోను నాకైతే పంపిస్తూ ఉన్నారండి. అయితే మీ అందరికీ కూడా అమ్మవారి అనుగ్రహంతోనే మీకు ఇవన్నీ మీరు వినగలుగుతున్నారు. మరి మీకు అంతగా నచ్చినప్పుడు చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మరచిపోతూ ఉన్నారు ఫ్రెండ్స్. ప్లీజ్ అండి, మీరు తప్పకుండా ఒక చిన్న లైక్ ఇస్తే అది నాకు ఎంతో సహాయంగా ఉంటుంది. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు తప్పకుండా మీ అందరి గురించి కూడా ప్రేయర్స్ చేసి అమ్మవారికి నేను ఖచ్చితంగా మీ గురించి అందరి గురించి కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి తొలి ముందు అడుగు వేయాలి అని ఆనందంతో ఆరంభించాలి అని ఇక నేను కోరుకుంటాను. అమ్మవారి సందేశం విషయానికి వస్తే కనుక, తల్లి ఈరోజు నువ్వు నన్ను తాకావు అంటే నువ్వు నా మీద పూర్తి నమ్మకంతో విశ్వాసంతో ఉన్నావు అని చెప్పి నన్ను నమ్మిన నా బిడ్డలను ఏ రోజు కూడా నేను అన్యాయం చేయలేదమ్మా. కాకపోతే వాళ్ళ కర్మానుసారంగా వాళ్ళు అనుభవిస్తున్న కష్టాల నుంచి తప్పించి వారు కోరిన కోరికలను తీర్చి వారి యొక్క జీవితం అనేది స్వచ్ఛమైన దారిలో నడిచేలా చూసే బాధ్యత అనేది, వాళ్ళ యొక్క భారం అనేది పూర్తిగా నమ్మిన నా భక్తుని యొక్క పూర్తి బాధ్యత నేనే స్వీకరిస్తాను. ఇప్పుడు నేను నీకు కొన్ని మాటలను చెప్తాను, జాగ్రత్తగా వినుబిడ్డ. జీవితం అనేది అందరికీ ఒకేలాగా ఉండదు. కొందరికి ఆనందంగా అద్భుతంగా జీవితం ఉంటుంది, మరికొందరికి బాధతో కష్టాలతో నష్టాలతో జీవితం అనేది ఉంటుంది. దానికి కారణం వారు లోకంలో అన్నీ కనుక అందరులాగా ఒకలాగా ఉంటారా? ఎక్కడ అలా జరగదు కదా. కష్టాలతో నష్టాలతో జీవితం కొంతవరకు ఉంటుంది, కానీ దానికి కారణం వారు లోకాన్ని చూసే తీరు ఏదైతే ఉందో ఆ తీరులో ఉంటుంది అని చెప్పి గమనించుకోవాలి. అంటే లోకాన్ని నువ్వు ఆనందంగా చూస్తే లోకం కూడా నీకు ఆనందంగా కనిపిస్తుంది. కానీ మనసులో బాధను పెట్టుకుని బాధగా చూస్తే ఈ లోకమంతా నిన్ను నష్టం చేసేది, బాధగా పెట్టేది అలాగా కనిపిస్తుంది. కనుక నువ్వు నీ జీవితాన్ని చూసే విధానంలోనే నీ ఆనందము సంతోషము అనేది దాగి ఉంటుంది అని గుర్తుంచుకో బిడ్డ. నీ జీవితం ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి అంటే ప్రతిరోజు ఉదయం నిద్ర లెగవగానే నీ లక్ష్యం తలచుకుని నిద్ర లెగవాలి. అలా నిద్ర లేస్తే కనుక నువ్వు రోజంతా చేసే పని ఆ లక్ష్యం కోసం ఉన్నట్లుగా ఉంటుంది. అప్పుడు నువ్వు జీవితంలో ఏదైనా సరే సాధించగలవు అని గుర్తుంచుకో బిడా. నేను గెలవగలను అంటే అది నమ్మకం, నేను తప్పకుండా గెలుస్తాను అని అంటే అది ఆత్మవిశ్వాసం అన్నమాట. ఈ యొక్క నమ్మకాన్ని ఆత్మవిశ్వాసాన్ని రెండింటినీ కూడా నువ్వు జీవితంలో ఎప్పుడు కూడా కోల్పోవద్దు తల్లి. ఎందుకంటే నీ మీద నువ్వు నమ్మకాన్ని కోల్పోయినా కూడా, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయినా కూడా నువ్వు నమ్మకపోతే ప్రపంచంలో ఎవరు నమ్ముతారు చెప్పు. కనుక నువ్వే ధైర్యం చెప్పుకోవాలి, నువ్వే ముందుకు నెట్టుకుంటూ వెళ్ళాలి.
ఈ లోకంలో. బ్రతకాలి అంటే మంచితనంతో పాటు కాస్తంత గడుసుతనం కూడా ఉండాలమ్మా. కాకుంటే ఎప్పుడు మంచి మనసుతోనే ఉన్నావు అంటే గడుసుదనం అనేది ఎవరి మీద కూడా చూపించడం లేదు తల్లి. మంచితనంతో పాటు గడుసుతనంతో పాటు కొండంత డబ్బు కూడా ఉండాలమ్మా. ఆ డబ్బును సంపాదించడం కోసం నువ్వు చేయాల్సిన పని కష్టమైన కానీ డబ్బు కోసం అయినా కానీ ఖచ్చితంగా చేయాల్సిందే బిడా. ఎందుకంటే ఆ డబ్బే నిన్ను అవసరం నుంచి ఆపద నుండి బయటపడేసి ఆదుకుంటుంది అని చెప్పి గుర్తుంచుకో బిడ్డా. నాకు అన్నీ తెలుసు అనుకున్న వాడికి జ్ఞానం అంటే నాకు అన్నీ తెలుసు, నాకు ఏమి చెప్పాల్సిన అవసరం లేదు అని అనుకున్న వారికి జ్ఞానం చాలా తక్కువగా ఉంటుందమ్మా. వారికి అక్కడితోనే జ్ఞానం అనేది ఆగిపోతుంది. కానీ నేను ఇంకా నేర్చుకోవాలి, నాకు తెలియంది ప్రపంచంలో చాలా ఉంది అని చెప్పి అనుకునే వాళ్ళే జ్ఞానం మాత్రం దినదినాభివృద్ధి చెందుతుంది వాళ్ళల్లో అని చెప్పి నువ్వెప్పుడూ కనిపెట్టుకో. ఓటమి రుచి చూడకుండా గెలుపు ఆనందాన్ని రుచి చూడడం అనేది ఎవరి తరము కాదు. కానీ నువ్వు ప్రస్తుతం వస్తున్న ఓటమిలను చూసి భయపడుతూ ఉన్నావు. ఈ ఓటమి రుచి చూస్తేనే కదా బిడ్డ గెలుపులో ఆనందాన్ని నువ్వు పొందగలుగుతావు. అప్పుడే స్వచ్ఛమైన సంతోషాన్ని ఆ గెలుపు ద్వారా నువ్వు పొందగలుగుతావు అని నువ్వెప్పుడు గుర్తుపెట్టుకో తల్లి. మౌనంగా పనిచేయి, నీ విజయమే నీకు 10 మందికి సమాధానం ఇస్తుంది. నేను చేసే పని అంటే నువ్వు పని చేసేటప్పుడు మౌనంగా నీ పని నువ్వు ప్రశాంతంగా చేసుకుంటూ వెళ్ళు. ఆ యొక్క పని పట్ల నువ్వు సాధించిన విజయం ఏదైతే ఉంటుందో ఆ విజయం అనేది 10 మందికి తప్పకుండా సమాధానం ఇస్తుంది అని చెప్పి నువ్వు గుర్తుంచుకో బిడ్డ. మన గొప్పతనం పైన మన గొప్పతనం, నీ యొక్క గొప్పతనం ఏదైతే ఉందో అది నువ్వు పైన వేసుకునే బట్టల్లో కాదు, నీలో దాగి ఉన్న మంచి మనసుతో ఉంటుంది. కానీ నీ యొక్క మాట తీరులో ఉంటుంది. కనుక ఎప్పుడు కూడా పై మెరుగులను పూసుకోవడానికి లేదా పై మెరుగులను చూసి ఆకర్షింపబడడం ఇటువంటివన్నీ ఏమీ చేయవద్దు. నీ యొక్క మంచి మనసులో నీ యొక్క గొప్పతనం అనేది దాగి ఉంటుంది. నీ బట్టలను చూసి నీకు ఎదుటివారు విలువను ఇస్తున్నారు. నీలో దాగి ఉన్న మనసును చూసి ఆ మాటతత్వాన్ని చూసి నీకు విలువనిస్తున్నారు అని నువ్వెప్పుడు గుర్తుంచుకో. నాకే ఎందుకు ఇన్ని కష్టాలు అని ఎప్పుడు కూడా బాధపడకు. ఎందుకో తెలుసా, నువ్వు ఇవన్నీ తట్టుకోగలుగుతున్నావు కనుకనే భగవంతుడు నీకు ఈ కష్టాన్ని ఇచ్చాడు. కనుక నువ్వు తప్పకుండా ఈ కష్టాన్ని తట్టుకుని బయటపడగలవు అని నువ్వు గుర్తుపెట్టుకో. నిన్ను నువ్వు రక్షించుకునే క్షణంలో నువ్వు ఒక అగ్నిగోళంలా రగిలిపోవాలి. నిన్ను ప్రేమించే వారికి మాత్రం నువ్వు చల్లని వెన్నెలవై వారి పట్ల నువ్వు మంచి ప్రవర్తనతో మెలగాలి. అంటే నిన్ను నువ్వు రక్షించుకునే క్షణం ఏదైతే ఉంటుందో ఆ క్షణంలో ఎంత కష్టం వచ్చినా సరే నిన్ను నువ్వు రక్షించుకోవడం కోసం ఒక అగ్నిగోళంలో రగిలిపోవాలన్నమాట. నిన్ను ప్రేమించే వారి పట్ల మాత్రం వెన్నెలలాగా వెలుగును చూపిస్తూ ఉండాలి. ఈ లోకంలో డబ్బుకు ఉన్నంత విలువ మనిషికి లేకుండా పోయిందిగా. కనుకనే డబ్బు నువ్వు సంపాదించి తీరాల్సిందే. డబ్బును మాత్రం నేను సంపాదించి తీరాలి, దానికోసం నేను కష్టపడాలి అనే మాటను మాత్రం ఎప్పుడు కూడా మరచిపోవద్దు బిడా. మన కోసం అంటే నీ యొక్క తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో నీ కోసం సర్వస్వాన్ని ధారపోశారు. అలా మీకోసం సర్వస్వాన్ని ధారపోసిన నీ తల్లిదండ్రుల కోసం నువ్వు ఏదైనా చేయాలమ్మా. దానికోసం ఎంత డబ్బు అయినా సంపాదించాలి, ఎంత డబ్బు అయినా కూడా అవసరమైతే ఖర్చు పెట్టాలి కూడా. ఎందుకు అని అంటే వారికంటే మిమ్మల్ని అంటే ప్రేమగా బాగా చూసుకున్న వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు అనే మాట నీకు తెలుసుగా. కనుక తల్లిదండ్రులను ప్రేమించు, వారి కోసం ఎంతకైనా తెగిసే వారి యొక్క ప్రాణాలను కాపాడు అని గుర్తుంచుకో. ఎప్పటికప్పుడు నీ చుట్టూ ఉన్న మనుషులను గమనిస్తూ ఉంచుకో. అలా గమనిస్తేనే నీ మిత్రులు ఎవరో నీ శత్రువులు ఎవరో నీకు తెలుస్తూ ఉంటుంది. అటువంటి అప్పుడు మిత్రులను వదులుకోకుండా ఉంటే ఆ మిత్రుల వల్ల నీకు చాలా మంచి జరుగుతుంది. శత్రువులను క్షేమంగా మాత్రం వదిలిపెట్టవద్దు. ఎందుకంటే శత్రువులు నీకు తెలుసు, వాళ్ళు ఎవరో కూడా నీకు తెలుసు, వారి యొక్క ప్రవర్తన నీ పట్ల ఎలా ఉంటుందో కూడా నీకు తెలుసు. అలా అని నీకు తెలిసి కూడా తెలియనట్టుగా వారితో మంచితనాన్ని పంచుకోవాలి అని మాత్రం చూడవద్దు. భయపడి బాధపడే రోజులు ఎప్పుడో పోయాయి తల్లి. ఇప్పుడు ఉన్నదల్లా కూడా తెగిసి ప్రశ్నించే రోజులే అని గుర్తుంచుకో. ఒక్కసారి నీ ఎదుట ఉన్న ప్రపంచాన్ని చూడమ్మా, అది ఎంత స్పీడ్గా ముందుకెళ్ళిపోతుందో. కానీ
నువ్వు మాత్రం పాత పద్ధతులు పాత గతాలని బుర్రలో పెట్టుకుని నీ మనసంతా కూడా పాడు చేసుకుంటూ ఉంటే ఎలా చెప్పు? ఆ గతంలోనే నీ జీవితం సగం అయిపోతుందిగా. ఇప్పటికైనా కానీ గతం నుంచి బయటకు వచ్చి నీ యొక్క ఆ ప్రపంచంలో అడుగుపెట్టే ప్రయత్నం చెయ్యి బిడ్డ. ఎప్పుడైనా కానీ ఆరోగ్యం ఉన్నప్పుడు ఎవ్వరు కూడా ఆరోగ్యం ఉంది కదా నేను ఏదైనా కానీ ప్రపంచంలో మొత్తం నాకే కావాలి అని చెప్పి కోరుకుంటూ ఉంటారు. కానీ ఎప్పుడైతే ఆరోగ్యం సన్నగిల్లుతుందో నాకు ఏమీ వద్దు, నాకు ఆరోగ్యం ఉంటే చాలు అని చెప్పి కోరుకుంటారు. కనుక ఉన్నప్పుడే నీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకో. చెడు వ్యసనాలకు బానిసాయి బాగున్న ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దమ్మా. కొంతమంది దగ్గర టాలెంట్ ఉంటుంది కానీ అవకాశం ఉండదు. మరికొంతమంది దగ్గర అవకాశం ఉంటుంది కానీ టాలెంట్ ఉండదు. కొంతమంది దగ్గర టాలెంట్ ఉండి అవకాశం ఉన్నా కూడా అదృష్టం అనేది ఉండదు బిడ్డ. ఆ రవ్వంత అదృష్టాన్ని నేను నీకు ఇస్తున్నాను. చుట్టూ ఉన్నవాళ్ళు మంచి మనుషులే అని చెప్పి అనుకోవద్దమ్మా. ఇందాక చెప్పినట్టు ఈ ప్రపంచంలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. చెడుని చెడుగానే ప్రవర్తించి దూరం చేసుకోవాలి. మంచిని ఎంత మంచిగా ఉంటే అది నీకు అంత ప్రాణాలను ఇస్తుంది అని చెప్పి గుర్తుంచుకో బిడ్డ. నువ్వు చూడగానే ఈరోజు నన్ను తాకావు కదా, ఈరోజు నువ్వు కోరిన ధనాన్ని నీకు తప్పకుండా ఇస్తున్నాను. ఎంతకంటే నీ దగ్గర ఎంత టాలెంట్ ఉన్నా, నీకు ఎంత అవకాశాలు వస్తున్నా అదృష్టం అనేది నీ దగ్గర లేదు. కనుకనే వచ్చిన అవకాశాలన్నీ ఎప్పటికప్పుడు దూరం అయిపోతూ ఉన్నాయి. కనుక వచ్చిన అవకాశాలు దూరం కాకుండా ఉండాలి అంటే నువ్వు జీవితంలో ఒక మంచి స్థాయిలో ఎదగాలి, నిలబడాలి అంటే తప్పకుండా నీకు అదృష్టం అనేది ఉండాలి. ఆ అదృష్టం అనేది లేకే నీ దగ్గర ఈ రోజు వరకు ధనం లేకుండా పోతుంది. కనుక నువ్వు ఆ ధనాన్ని నిలబెట్టుకోవాలి అంటే నీకు రవ్వంత అదృష్టమై ఉండి తీరాలి. ఈరోజు నువ్వు నన్ను సందర్భంగా తాకావు కదా, నీ గురువుగా నేను, నీ తల్లిగా నేను తల్లి పాత్రను నేను పోషించుతున్నాను. నీ పాత గతాన్ని పట్టుకుని మనసును అతలాకుతలం చేసుకోకుండా ఇప్పుడు చేస్తున్న పని పట్ల శ్రద్ధ పెట్టి కొంచెం కష్టపడ్డావు అంటే కనుక జీవితంలో ఉన్న ఒడిదుడుకులన్నీ కూడా పూర్తిగా దూరమైపోతాయి. నీకున్న అనారోగ్య సమస్యలు కూడా దూరం అయిపోతాయమ్మా. నీకు వస్తున్న చిన్న చిన్న ఇబ్బందుల వల్ల దూరం అయిపోతాయి. నీ ఇల్లు చక్కగా సుఖంగా నీ భర్తను నిన్ను ప్రేమగా చూసుకుంటారు. అన్నీ కూడా సర్దుకుంటాయి. నలుగురిలో నీకు విలువ లభిస్తుంది. నువ్వు కోరిన ఉద్యోగం నీకు లభిస్తుంది. నువ్వు కోరిన అబ్బాయితో కానీ అమ్మాయితో కానీ నీకు తప్పకుండా వివాహం జరిగే తీరుతుంది. అలా నువ్వు ఏది కోరినా కూడా అది జరగాలి అంటే నీకు నీ తల్లి తోడుగా ఉంది. నీకు నా బలాన్ని ఇస్తున్నాను. నువ్వు నన్ను తాకిన క్షణంలోనే నీకు అందించబోతున్నాను. కనుక నువ్వు దేని గురించి భయపడకు. అంతా కూడా మంచే జరుగుతుంది బిడ్డ. ఎప్పుడైనా కానీ మంచే జరగాలి. ఏ మనిషి కోరుకున్నా కూడా కొన్ని కారణాల వల్ల ఆ మనిషి జీవితంలో చిన్న చిన్న కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక కష్టాలు వచ్చినప్పుడు ఎప్పుడు కూడా బెంబేలు ఎత్తిపోకుండా, కృంగిపోకుండా, సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోకుండా, కష్టాలు నష్టాలు జీవితంలో సమపాలలో నడుపుకుంటూ పోతూ ఉంటేనే ఆ యొక్క జీవితానికి ఒక అర్థము, పరమార్థము, సార్థకత ఏర్పడుతుంది. కనుక నిన్ను నీ బిడ్డలను కూడా నేర్చుకుంటున్నారు. నువ్వు ధైర్యంగా నిలబడతా గుర్తుంచుకో. అప్పుడే నీ బిడ్డలు కూడా నిన్ను చూసి వాళ్ళు కూడా ముందుగా ధైర్యంగా నిలబడగలుగుతారు. పిల్లలకు మంచి ఏంటో చెడు ఏంటో చెప్పి చెడుకు దూరంగా ఉండడం, మంచికి దగ్గరగా ఉండడం, కష్టపడి పనిచేసే మనస్తత్వం, లోకం యొక్క తీరు ఎప్పటికప్పుడు నువ్వు చెప్తూ ఉండాలి పిల్లలకు. లేకుంటే వారు మూర్ఖంగా తయారయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆ విధంగా మూర్ఖంగా కనుక తయారైతే మళ్ళీ చెడ్డవారికే మాత్రమే వస్తుందని చెప్పి నువ్వు గమనించుకో. ఇప్పుడు నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి నీ బిడ్డలు చెడుదారిలో నడవకుండా ఉండడం కోసం నువ్వు ఎంతవరకు కృషి చేయగలవో అంతవరకు కృషి చేసి నీ బాధ్యతను నెరవేర్చుకోవాలి బిడ్డ. అప్పుడే బిడ్డల జీవితం అనేది బంగారు మయంలాగా ఉంటుంది. నువ్వు మిస్ అయిన జీవితం ఏదైతే ఉందో అది బిడ్డలకు తప్పకుండా అందుతుంది. నువ్వు దానికోసం ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం లేదమ్మా. నువ్వు అనుభవిస్తున్న కష్టాలు నీ బిడ్డలు అనే వాళ్ళ జీవితంలో అనుభవించరు. ఎందుకంటే వారికి మంచి ఏంటో చెడు ఏంటో నువ్వు ఇప్పటి నుంచి నేర్పిస్తున్నావుగా. కనుక వారు చెడుదారిలో నడవకుండా ఉంటే ఆటోమేటిక్గా వారి జీవితం అనేది మంచి వైపే అడుగు వేస్తుంది. ఎక్కడ నుంచి ఉంటే అక్కడ అదృష్టం ఉంటుంది. కనుక నీ బిడ్డలకు అదృష్టం ఎల్లప్పుడూ కూడా వెన్నంటే ఉంటుంది. నీ భర్త మారే విషయంలో కాస్తంత సమయం పడుతుంది కానీ తల్లి కొంచెం ఓర్పుగా భరించి చూడు. నీ భర్త తప్పకుండా మారతాడు. నువ్వు కోరినట్లుగా మారతాడు. నీ మాటను అర్థం చేసుకుంటాడు. నిన్ను ప్రేమగా చూసుకుంటాడు. కనుక నువ్వు దేని గురించి కూడా ఆలోచించకు. పిచ్చి ఆలోచనలతో మనసంతా కూడా నించుకుని
ఎల్లప్పుడూ కూడా గందరగోళ పరిస్థితుల్లో కోపానికి గురవుతూ ఉంటున్నావు. ఇలా చీటికి మాటికి నీ ఆరోగ్యం ఏమైపోతుంది? ఇలా అయితే దెబ్బతినే అవకాశంగా ఉంది కదా. కనుక ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయి. నీ యొక్క సమస్యను నిదానంగా నిమ్మలంగా ఆ యొక్క సమస్యను పరిష్కరించుకొను అనే ధైర్యంతో ఉండు. ఇప్పుడే నీ జీవితం, నీ ఆనందం, నీ ఆరోగ్యం అనేవి నీతోనే ఉంటాయి అని చెప్పి గుర్తుంచుకో బిడ్డ. నువ్వు కోరిన ధనం అనేది నీకు తప్పకుండా దక్కు తీరుతుంది. దీంట్లో నువ్వు ఎటువంటి లోటు చెందాల్సిన అవసరం లేదమ్మా అని చెప్పి ఈరోజు అమ్మవారైతే మనకు చాలా చక్కటి అత్యద్భుతమైన సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్. ఈ సందేశం మీ అందరికీ కూడా నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగించింది కదా. నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియోకి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోతున్నారు. కింద కామెంట్ సెక్షన్లో శ్రీమాత్రే నమః అని టైప్ చేయడం కూడా మర్చిపోవద్దండి. మొదటిసారి సాయిబాబా సన్నిధి ద్వారా కనుక ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.